అందరూ. పిల్లవాడి కుడి చెవులో మంత్రం చెప్పండి. చెప్పండి. సుప్రజా సుప్రజా ప్రజయా. ఈ మంత్రం తప్పకుండా చెప్పాలి. కుడి చెవులో మంత్రం చెప్పాలి తప్పకుండా. సువీరః ఘోషః ఘోషైః బ్రహ్మచర్యం ఆగాం ఉపమానయస్వ దేవేన సవిత్రా ప్రసూతః. తండ్రి కుడి చెవును పట్టుకోవాలి, కుడి చేతిని పట్టుకోవాలి. తండ్రి కుడి చేతిని పట్టుకోవాలి. చెప్పండి. తండ్రి చెప్పాలి. ఓ నామాసి. నీ పేరేందని అడుగుతున్నాడు పిల్లవాళ్ళు. చెప్పండి. సంగోపాయ సమావృతైషతే సూర్యపుత్ర సుదీర్ఘాయు సమావృత యాగు స్వస్తి పత్నిర్వాయు సూర్యశ్చంద్రమా. మాట్లాడద్దు ఎవరు. పిల్లవాడు లేవాలి. లేచి అగ్నిహోత్రం చుట్టూతా తిరిగి తండ్రి వెనుక నుంచి వచ్చి మళ్ళీ కూర్చోవాలి. మళ్ళా బంగారు ఉంగరం మీ చేతికి పెట్టుకోండి. బంగారు ఉంగరం మీ చేతికి పెట్టుకోండి. पूरा हो गया. गायत्री मंत्र पूजा करो. गायत्री मंत्र पूजा करो. वो प्लेट में पूजा करो. पुष्पम डालो, खर्जूर पंडु डालो. नैवेद्यम समर्पयामि. పిల్లవాడి మెడలో దండ వేయండి. పిల్లవాడి మెడలో దండ వేయండి. మెడలో దండ వేయండి. రాజా రామచంద్ర భగవానికి మీద శిరస్సు మీద కప్పాలి. అంతా పటం. అంతా పట్టు మీద అంతా పటం మీద అంతా పటం. ఓం భువః భర్గో దేవస్య ధీమహి ఓం శివః ధియో యో నః ప్రచోదయాత్. 3 times बोलो. 3 times. ఉపదేశం బ్రహ్మోపదేశ అచనుడే. బ్రహ్మోపదేశ ముహూర్తస్తు ముహూర్తోస్తు. మేడ పాయించండి. బ్రహ్మోపదేశ ముహూర్తస్తు ముహూర్తోస్తు. బ్రహ్మోపదేశ ముహూర్తస్తు ముహూర్తోస్తు. తండ్రి ఇట్లా కాళ్ళు కట్టాలి. తండ్రి ఇట్లా కాళ్ళు, కాళ్ళ మీద పూత నీళ్ళు చల్లాలి తండ్రికి. కూర్చొని నీళ్ళు చల్లాలి. బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బొట్టు పెట్టండి కాళ్ళకు. పిల్లలు కుడి చేతితో, ఆడవాళ్ళు చేయి. సర్వోపచార పూజా సమర్పయామి. తండ్రి అక్షతలు తీసుకొని పిల్లవాడి శిరస్సు మీద వేయండి. చెప్పండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ. ఇప్పుడు పిల్లలు బటువులు బాబు చూడండి. అందరు పిల్లలు ఈ పెద్ద నెలలు ఇట్లా పెట్టండి. అందరూ ఇట్లా పెట్టండి. ఇట్లా పెదవులను ఇట్లా తుడుచుకోవాలి. ఇట్లా తుడుచుకోవాలి. నీళ్లతోని పెదవులు తుడుచుకోండి. అమృత మీ ముందు
ఈ పాలాశ దండం ఉన్నది, ఈ పాలాశ దండం ఈ పిల్లవాడి చేతికి ఇవ్వండి. హలో హలో చెప్పండి. సుశ్రవః 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 అస్యేవం శ్రవః భూయాసం యథాత్వం నిధి గోపః ఏవమహం బ్రహ్మణః నిధి గోపః. ఇప్పుడు ఇచ్చేసిన కారణ స్మృతంచమే స్మృతంచమే జన్మ ఉభయప్రదం నిందాగమే నిందాగమే జన్మ ఉభయప్రదం స్మృతంచమే స్మృతంచమే జన్మ ఉభయప్రదం ధర్తంచమే స్మృతంచమే జన్మ ఉభయప్రదం యత్రాణాం బ్రహ్మణి ప్రదం జగజ్ఞేస్య రాజస్య సమనుష్యస్య సమనుష్య రాజస్య సవితృగసంభూయాసం కరెక్ట్ 11 గంటలకు. అమ్మ మాట్లాడకండి తల్లి, మాతృభిక్ష ఉంటుంది. మాతృభిక్షకు కావలసిన వస్తు సామగ్రి ఇక్కడ పెట్టండి. మాతృభిక్ష 11 గంటలకు ప్రారంభమైందని. మాతృభిక్ష అయిన తర్వాత బంధువులకు ఒక్కొక్క సమిధల కట్ట ఇవ్వండి. మీరు కళ్ళకు నీళ్ళు అతుకోవద్దు, ఆచమనం చేయాలి. ఆచమన్ కరా ఓ ఒడి మీదాలు. భోజనం చేయకుండా బంధుమిత్రులు ఎవరు వెళ్ళొద్దు. 500 మందికి భోజనం సిద్ధంగా ఉంది. ఆచమనం చేసినారా? ఒక్కొక్కళ్ళు 13 పుల్లలు లెక్క పెట్టుకోండి. 13 పుల్లలు 13 లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 17 లెక్క పెట్టుకోండి. 17 वो समिधल में नहीं डालो थोड़ा, समिधल में घी डालो. 15 సెట్లు సిద్ధం చేయండి విస్తర్లలో. ఇదేమో అగ్నయ సమిధమాహ అగ్నయే సమిధమాహారషం బృహతే జాతవేదసే యథా త్వగ్నే సమిధా సమిధ్యస ఏవం మామాయుషా వత్తసా సంయామేధయ ఆ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సಮೇధయ స్వాహా. పిల్లవాడు వేయాలి. एक समिधा डालो, एक समिधा बच्चा डाला, एक बैठ के डालना, एक और 16 रहना. తండ్రి ఒక్కొక్కటి పిల్లవాడికి ఇవ్వాలి. తండ్రి చేతిలో పట్టుకొని పిల్లవాడికి ఒక్కొక్కటి ఇవ్వాలి. ఒకటి అయిపోయింది, ఇప్పుడు రెండవది. ఒక సహకారం అయింది, ఇప్పుడు రెండవది. ఓం ఏధోస్యేధిమహి స్వాహా. నేతిలో ముంచి వేయాలి. ఓం మూడవది సమిధసి సమేధిమహి స్వాహా. అగ్నయైదన్న మమ. నాలుగవది తేజోసి తేజోమయి దేహి స్వాహా. జాన్వచారిషగోరసే. స్వాహ అన్నప్పుడు వేయాలి, ముందే వేయద్దు. స్వాహ అన్నప్పుడు వేయాలి. స్వాహ అన్నప్పుడే వేయాలి. సగం సృజవచ్చసా స్వాహ. మళ్ళీ ఇంకోటి తీసుకోండి. స్వాహ అన్నప్పుడే వేయాలి. ఓం సమ్మాగ్నేవర్చసా సృజ ప్రజయా జధనేన చ స్వాహ. ఓం విద్యున్మే అస్య దేవా ఇంద్ర విద్యాత్ సహ ఋషిభిః స్వాహ. ఒక సమిధ పట్టుకోవాలి చేతులు.
పిల్లవాడు లేచి నిలబడాలి. ఓం పునస్వారి భూయాసం ఓం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి దూర్గో రాజో దదాతు. సమిధ చేతిలో ఉందా? లాస్ట్ సమిధ. ఓం పునస్వారిత్యా రుద్రావసరస్సముద్ధత పునర్బ్రహ్మాణో వసునీత యక్షి రాజా రామచంద్ర శ్రద్ధా యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం శ్రియం ఆయుష్యం ఆరోగ్యం దేహిమే హవ్యవాహన. కుడి చేతి ఇట్లా పట్టుకోండి. తండ్రి ఎవరి ప్రవర వాళ్ళకి చెప్పండి. తండ్రి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఎవరి గోత్రం వాళ్ళకి చెప్పండి పిల్లలకు. తర్వాత తండ్రి మీ దగ్గర ఉన్న ఈ పంచ ఉంది కదా, ఈ పంచను ఈ మూల ఉల్టా ఉల్టా ముడివేయాలి. ఇట్లా ఉల్టా ఈ జోలను పిల్లవాడి చెయ్యి పైకి లేపి ఆ చెయ్యికి ఇట్లా పొడిగించాలి. పుడికి ఇక్కడ నిలబడండి అందరూ. రాజా రామచంద్ర భగవాన్ ప్రేరయే తస్య భర్గః అద్వైన్య రాజా రామచంద్ర భగవాన్ సీతారామ జై సీతారాం జై సీతారాం. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాన్ మన ప్రపంచంలోనే భారతదేశము వేదభూమి కర్మభూమి ధర్మభూమి యతీశ్వరుల భూమి. ఇక్కడ అట్లా కొనసాగిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఈరోజు పరమ పవిత్రమైనటువంటి భారతదేశ అంతర్గతమైన ఇందూరు జిల్లా కేంద్రం పట్టణంలో సుభాష్ నగర్ లో వెలసినటువంటి పురాతన సీతారామచంద్రుల దివ్యమైనటువంటి క్షేత్రంలో అపురూపంగా సుమారు ఒక 15 మంది బ్రహ్మచారులకు ఉపనయన బ్రహ్మోపదేశ సంస్కార మహోత్సవము కనుల పండుగగా వందలాది మంది భక్తులు మిత్రులు బంధువులు వాళ్ళ సమక్షంలో అత్యంత వైభవంగా కొనసాగినది. ఇంతటి మహత్తరమైన ఈ బ్రహ్మోపదేశ ఉపనయన మహోత్సవాలకు ఇందూరు బ్రాహ్మణ సేవా సమితి నగర బ్రాహ్మణుల మన అనురాగ్ శర్మను సుభాష్ గారు, రొట్టె సురేష్ గారు, వీణా గారు, అదేవిధంగా మిగిలిన అనేక మంది బ్రాహ్మణులు కుటుంబాలందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ఈరోజు ఇక్కడ అపురూపంగా దివ్యంగా భవ్యంగా ఉపనయన సంస్కారాలు ఉచిత సామూహిక ఉపనయన మహోత్సవములు బ్రహ్మోపదేశములు చేయించినారు. ఇక్కడ ఉపనయనములైన తర్వాత వటువులతో పాటు వటువుల తల్లిదండ్రులు తర్వాత బంధుమిత్రులు అందరూ కూడా చక్కగా అన్నదానంలో అన్నప్రసాదం స్వీకరించినారు. ప్రతి వటువుకు కిసాన్ ఎంపోరియం వాళ్ళు పట్టు వస్త్రములను సమర్పణ చేసినారు. అదేవిధంగా వెండి జంజాలు అనూష్ కుమార్ గారు వెండి జంజాలను ఈ వటువులకందరికీ కూడా సమర్పణ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సమర్పకులు చేసినటువంటి వాళ్ళంతా కూడా అన్నదాత మంత్రి జయంత్ కుమార్ శర్మ గారు, తర్వాత అనురాధ గారు,
చాలా భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. ఇంతటి మహత్తరమైన కార్యక్రమము నభూతో న భవిష్యత్ అనే రీతిలో ఈరోజు ఇక్కడ జరపడం చాలా ముదావహం, సంతోషంగా అనిపిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ మన ధార్మికమైన, ఆధ్యాత్మికమైన వాతావరణం ఎప్పుడూ కూడా ఇదే విధంగా సుభిక్షంగా ఉండాలని పరంపరగా మన జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి వైదిక సనాతనమైనటువంటి ధర్మము, వేద ధర్మము ఇదే విధంగా వర్ధిల్లాలని, పరమ పవిత్రమైనటువంటి ఈ భారత భూమి చల్లగా ఉండి సర్వ ప్రపంచ శాంతిని కోరాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఇక్కడ ఉన్న బ్రాహ్మణాది సర్వ వర్ణముల వాళ్ళందరూ కూడా బాగుండాలని, గోవులు ముఖ్యంగా బాగుండాలని, అనేక సర్వ ప్రాణులు చీమ నుంచి మొదలు పెడితే బ్రహ్మ వరకు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ సర్వ మానవాళికి సుభిక్షం కలగాలని, రైతులు చక్కగా పాడి పంటలతో తులతూగుతూ ఈ సేవకులు కర్మచార వర్గం కూడా అందరూ బాగుండాలి అని, బ్రాహ్మణ సర్వవర్ణముల వాళ్ళు క్షేమంగా ఉండాలని పదే పదే కోరుకుంటూ మరి ఉపనయన సంస్కారాలన్నీ కూడా చాలా సక్రమంగా, శాస్త్రీయంగా జరిగినాయని మరొకసారి మేమంతా కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి మిగిలినటువంటి బ్రాహ్మణులు ఒక రెండు మాటలు చెప్తారు, అవి కూడా మనం విని సమాప్తం చేద్దాం. బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. ఇందూరు నగర బ్రాహ్మణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉపనయన ఉచిత సామూహిక సంస్కార కార్యక్రమము, మరి ఇటువంటి మహత్తర కార్యక్రమానికి తొలి బీజం వేసిన వారు శ్రీ మంతెని జయంతి గారు. దానికి తోడుగా మేము చిన్నగా ప్రారంభం చేశాము. ఒక 4-5 అయితే సరిపోతుంది అనుకున్నాము, మా ఊహ అంతే ఉంది. కానీ అనుకోకుండా గత 6-7 సంవత్సరాల నుంచి లేనటువంటి ప్రోగ్రాం కాబట్టి అందరూ కూడా తొందరగా స్పందించి మాకు సుమారుగా 18-19 మంది రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. మరి దీంట్లో మనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క బ్రాహ్మణ బంధువులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇటు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిరంతరంగా చేస్తామని చెప్పేసి కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మరి ఇటు కార్యక్రమంలో మొట్టమొదటగా మంత్రి జయంత్ కుమార్ గారు నేను చేస్తానన్నా మీరు మాకు తోడుగా ఉందని చెప్పారు. మేము కూడా అలాగే అనుకున్నాము. కానీ మా బ్రాహ్మణ సంఘం వారు కూడా చాలా, ఎందుకంటే వారు వెంట నుండి మాకు సహాయ సహకారం అందించి అన్న మీరు ముందు నడపండి, మేము చేస్తామని చెప్పేసి విరాళాలు అనుకోకుండా వాళ్ళే స్వచ్ఛందంగా పంపారు. మరి దీనికి కిసాన్ క్లాత్ ఎంపోరియం వాళ్ళ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా వధువులందరికీ ఉచితంగా వస్త్రాలు అందజేయడం జరిగింది. మరియు మనకు అనూజ్ కుమార్ గారు వారు బ్రాహ్మణులకు కావాల్సిన వధువులకు ఉచితంగా యజ్ఞోపవీతాలు, వెండి యజ్ఞోపవీతాలు పంపించడం జరిగింది. మరి ఇటు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఉచితంగా ఇచ్చినటువంటి విరాళాలు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇటు కార్యక్రమాలు అందరూ కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తే సహకారం అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
మంత్రి జయంత్ శర్మ గారు మరియు వారి యొక్క ధర్మపత్ని సురేష్ శర్మ గారు, వారి యొక్క ధర్మపత్ని, బ్రాహ్మణ బంధువులందరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం విశేషములు లాంటి వారు మన యాజ్ఞవల్క్యులు మన తెలంగాణ ప్రాంతంలోనే, ఎందుకంటే గంగవరం కులోత్పన్నం ఆంజనేయ నమామ్యహం అన్నట్టుగా వారు నిజంగా వేదాన్ని 4 వేదాలని అవపాసన చేసినటువంటి ఆ యొక్క మహాపండితుల యొక్క సమక్షంలో ఈరోజు నిజంగా ఈ వధువులు ఇంత చక్కగా యజ్ఞోపవీత ధారణ చేశారు అంటే, అందరికీ ఉపనయన సంస్కారం గావించారంటే నిజంగా ఆ పిల్లలు చేసుకున్నటువంటి ఎంతో ఎన్ని జన్మంలో పుణ్య ఫలితమో. ఎందుకంటే అటువంటి వారు ఇక్కడికి రావడం నిజంగా మా నిజామాబాద్ జిల్లాకి, మా బ్రాహ్మణులందరూ కూడా మన ఆంజనేయ శర్మ గారు, వారితో వచ్చినటువంటి ఇంకొక మిత్రుడు పండితుడు, వాళ్ళందరికీ కూడా మా అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా చక్కటి కార్యక్రమంలో భాగంగా అనేక మందికి ఈరోజు ఉపనయన కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలకు ఈ బ్రాహ్మణ సమాజంలో మనకంత గౌరవం దిశగా ఉంది. ఎందుకంటే ఈ ఉపనయన కార్యక్రమం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. మనకు ఇక్కడ బ్రహ్మ విష్ణులే సాక్షాత్తు ఇక్కడ దర్శనమిస్తారు. ఇలాంటి కార్యక్రమం సమాజానికి మరింత ఉన్నతి పెంపొందించే దిశగా ముందుకు పోవాలని చెప్పేసి జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, బోల్ గాయత్రి మాతాకి జై. ఇందూరు నగర బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉచిత సామూహిక ఉపనయన సంస్కార కార్యక్రమం సుమారు 18 మందితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీనికి మన బ్రాహ్మణుల యొక్క విరాళాలతోని ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినాము. మరి దీనిలో శ్రీ మంత్రి జయంత్ కుమార్ గారు మరియు రొట్టె సురేష్ శర్మ గారు దీనికి బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాము. కానీ ఇందులో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం యొక్క గౌరవ సభ్యులు కూడా వెనువెంటనే వారు మేము పెట్టినటువంటి మెసేజ్కు స్పందించేసి వాళ్ళు విరాళాలు ప్రకటించడం జరిగింది. వారి యొక్క ఆర్థిక సహాయ సహకారం వలన మేము ఇంకా ఇట్టి కార్యక్రమాన్ని చాలా అనుకున్న దానికంటే 4 ఇంతలు ఎక్కువ ఉత్సాహంగా వారి యొక్క ఇచ్చినట్టు ఆర్థిక పరిపుష్టి వలన దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో మాకు గౌరవ శాసనసభ్యులు కూడా మేము ఉన్నాము, మేము ఎంత అని చెప్పేసి అని వారికి వటువులకు కావాల్సిన వస్త్రాలన్నీ కూడా వారి తల్లిదండ్రులకు కూడా వస్త్రాలు సుమారు 20,000 వస్త్రాలు బహుకరించడం జరిగింది. మరియు అనూజ్ కుమార్ పూజా గారు కూడా వటువులకు వెండి జంజాలు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మనసా వాచ కర్మన విశేషంగా కృషి చేసిన అందరి సభ్యులందరూ కూడా మేము ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహాలు, రామచంద్రుడి అనుగ్రహం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా చేస్తామనుకుంటున్నాము. మాకు ఇటువంటి సహకారం అందించిన ప్రతి ఒక్క గౌరవ సభ్యులందరికీ కూడా మరి ఒక బ్రాహ్మణ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్టి కార్యక్రమం మా వెనువెంట ఉండాలని చెప్పేసి ఇప్పుడే కాదు, మన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అంటేనే నిజామాబాద్కు తలమానికము. ఏ కార్యక్రమం చేయాలన్నా మా సంఘం ద్వారా అవుతుంది. ఇటు కార్యక్రమాలు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ విజయవంతంగా చేస్తామని చెప్పేసి నేను దానికి ప్రతిసారి ఎప్పుడైనా కానీ ముందుండి ముందు వరుస సేవ చేస్తా, ప్రధాన సేవకుడిగా ఉంటా తెలియజేస్తున్నాను. నా వెనువెంట ఉన్న అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.